శ్రీ మహావిష్ణువు పాదపద్మాలకు అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ వేదవ్యాస భగవానుని అపారమైన దయతో మనకందిన పరమ పవిత్రమైన శ్రీ గరుడ మహాపురాణం సిరీస్లో 6వ భాగాన్ని మనమిప్పుడు అత్యంత భక్తితో ప్రారంభిద్దాం. ముందుగా ఒక ముఖ్య గమనిక ఏమిటంటే, ఈ పవిత్రమైన గరుడ మహాపురాణంలో ఉన్నట్లుగా అద్భుతంగా మీకందించాలనే సదుద్దేశంతో ఈ సిరీస్ను రూపొందిస్తున్నాము. గత ఎపిసోడ్లో లగ్న ఫలాలు, రాసుల భేదాలు మరియు అష్టనిధుల గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ నైమిషారణ్యంలో సూత మహర్షి మునులకు చెబుతున్న స్వరోదయ విజ్ఞానం గురించి తెలుసుకుందాం. మనిషి గొంతు ద్వారా చేసే కొన్ని శబ్దాలు, పలికే స్వరాలు కూడా కొన్ని కార్యాల శుభాశుభ ఫలితాలను ఎంతో స్పష్టంగా సూచింపగలవు అని సూత మహర్షి ఇలా వివరించాడు. మానవ శరీరంలో వేల సంఖ్యలో నాడులుంటాయి. ఇవి నాభి ప్రదేశానికి దిగువగా ఉండే కందస్థాన లేదా మూలాధారము నుండి బయలుదేరి శరీరమందటా వ్యాపించి ఉంటాయి. 72,000 నాడులు నాభి మధ్యభాగంలోనే చక్రాకారంలో బలంగా నిలచి ఉంటాయి. వీటిలో వామ, దక్షిణ, మధ్యమ నామకాలైన 3 శ్రేష్ఠ నాడులుంటాయి. వీటినే క్రమంగా ఇడ, పింగళ, సుషుమ్నా నాడులని వ్యవహరిస్తారు. వీటిలో వామనాడి చంద్రుని వలేను, దక్షిణనాడి సూర్యుని వలేను, మధ్యమనాడి అగ్నివలేను అద్భుతమైన ఫలాలనిస్తాయి. మరియు ఇవి సాక్షాత్తు కాలరూపిణులు. వామనాడి అనేది అమృతరూపి. ఇది ఈ జగత్తుని బ్రతికించే ప్రయత్నం ఎప్పుడూ చేస్తుంది కాబట్టి దీనిని ఆప్యాయిత అని అంటారు. యాత్రాదులకు బయలుదేరినప్పుడు వామనాడి ప్రవాహము మరియు ప్రవేశ సమయంలో దక్షిణనాడి ప్రవాహము శుభకారకములని ఎంతో వివేకంతో గ్రహించాలి. చంద్రుని వలె జగత్తుకి కూడా ఆనందాన్ని కలిగించే సకల సౌమ్య కార్యాలను ఇడ అనగా వామనాడి శ్వాస ప్రవాహ కాలంలోనే ఖచ్చితంగా జరపాలి. సూర్య సమాన తేజస్వి సమక్రూర కార్యాలను ప్రాణవాయువు పింగళనాడి ద్వారా ప్రవహిస్తున్నప్పుడు మాత్రమే ధైర్యంగా చేపట్టాలి. యాత్రల్లో సర్వసామాన్య కార్యములందు మరియు దేహంలోంచి విషాన్ని వదలగొట్టవలసి వచ్చినప్పుడు ఇడా నాడీ ప్రవాహం అత్యంత ప్రశస్తము. భోజనం, మైథునం, యుద్ధారంభాలలో పింగళనాడి అద్భుత సిద్ధిదాయకమవుతుంది. మరియు ఉచ్చాటన అనగా మంత్ర అభిచార కర్మలలో కూడా పింగళనాడి ఖచ్చితంగా చెల్లించాలి. ముఖ్యంగా రాజులు మైథున, సంగ్రామ భోజన సమయాల్లో శ్వాస కుడివైపున నాసికారంధ్రంలోంచి బాగా ప్రవహిస్తోందో లేదో అని శ్రద్ధగా చూసుకోవాలి. అలాగే ఆయా అవసరాల్లో ఇడానాడి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా సరిచూసుకుంటూ ఉండాలి. శరీరంలో 2 నాడులు సమానంగా ప్రవహిస్తున్నప్పుడు ఏ ప్రముఖ కార్యాన్ని ఎట్టి పరిస్థితిలోనూ మొదలెట్టకూడదు. విద్వాంసులైతే అటువంటి సమయాన్ని భయంకరమైన విషంతో సమానంగా పరిగణించి ఎంతో జాగ్రత్త పడాలి. ప్రశ్నలు చెప్పేవారు అడిగేవారి నాడీ ప్రవాహ స్థితిని గమనించాలి. తనకు శుభం కలుగుతుందా, అశుభం కలుగుతుందా, లాభమొస్తుందా, నష్టం వచ్చి పడుతుందా అని అడిగేవారికి అడుగుతున్నప్పుడు వారి శరీరంలో మధ్యమనాడి చలనంలో ఉంటే ఖచ్చితంగా అశుభము, నష్టమే కలుగుతాయి కాబట్టి ఎంతో జాగ్రత్త పడాలని వారికి చెప్పాలి. అదే సమయంలో ఈడ మరియు పింగళనాడులు ప్రవహిస్తుంటే వారికి ఖచ్చితంగా శుభం కలుగుతుందని, అపార లాభమే వస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చును. అలాగే అడిగేవారి గొంతుని బట్టి అది ఏ స్వరంలో ఉందో ఆ స్వరం నాడీమండలంలో ఎక్కడి నుండి వస్తోందో బాగా విచారించి సాధ్యాసాధ్యాలను మరియు సిద్ధిసిద్ధులను స్పష్టంగా పోల్చుకొనవచ్చును. అయితే దీనికి స్వరోదయ విజ్ఞానం సంపూర్ణంగా తెలియాలి అని 67వ అధ్యాయంలో సూత మహర్షి వివరించాడు. మునులారా, గరుడ పురాణంలో ఇటువంటి స్వరోదయ విజ్ఞానం ఒకటి ఉండనే విషయం మాత్రమే ఇక్కడ సూచించబడింది. ఈ అద్భుతమైన అంశంపై మరింత కృషి చేయదలుచుకున్నవారు ఖచ్చితంగా ప్రాచీన నాడీ గ్రంథాలను అవలోకించాలి అని వేదవ్యాసుడు తెలిపాడు. ఆ తర్వాత రత్నాల పుట్టుక కథ మరియు వాటి వజ్ర పరీక్ష గురించి సూత మహర్షి ఇలా చెప్పసాగాడు. ప్రాచీన కాలంలో బలాసురుడు అను ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతడు ఇంద్రాది దేవతలందర్నీ ఘోర యుద్ధంలో జయించి దేవతల అసమర్థతని, తన త్రైలోక్యాధిపత్యాన్ని లోకానికి గర్వంగా చాటుకున్నాడు. బలాసురునికి ఎవరికైనా ఇచ్చిన మాటను ప్రాణం పోయినా తప్పకూడదనే ఒక గొప్ప నియమముండేది. అది తెలుసుకున్న దేవతలు బ్రాహ్మణ వేషాలలో అతని వద్దకు పోయి తామొక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టామని, ఆ యజ్ఞంలో బలిపశువు కోసం అతన్ని యాచించడానికి వచ్చామని బలాసురుణ్ణి బతిమాలుకున్నారు. అతడు వెంటనే వారికి కావలసిన ఆ బలిని తాను స్వయంగా సమకూర్చగలనని మాట ఇచ్చాడు. వెనువెంటనే దేవతలు మాకు నువ్వే బలి కావాలి అని అడిగారు. ఈ విధంగా ఆ బలాసురుడు తన వాగ్వజ్రానికి తానే బలి అయిపోయాడు.
అయితే ఆ బలాసురుని బలిదానం ఎంతో గొప్పది. అది ఉత్తినే పోలేదు, దానివల్ల అపార లోక కళ్యాణం జరిగినది. సామాన్యులు చేసే యజ్ఞానికే కీటక సంహారం, కాలుష్య నివారణం, నగర శాంతి వంటి లోక మంగళకర కార్యాలు జరుగుతాయి కదా. అలాంటిది ఇంద్రాదులంతటి వారు ఒక మహాదాతను బలిపశువుగానే చేసిన ఆ మహాయజ్ఞానికి ఏమైనా సామాన్య ఫలితముంటుందా? ఒక లోక కళ్యాణమేమి, ఏకంగా అద్భుతమైన త్రైలోక్య కళ్యాణమే జరిగినది. బలాసురుని శరీరము ఈ విశుద్ధ కర్మ వల్ల పరమ విశుద్ధ శరీరంగా పరిణతి చెందినది మరియు సంపూర్ణ సత్వగుణ సంపన్నమై విరాజిల్లినది. అందలి అన్ని అంగములు భూమి మీద రత్నబీజాలు మోలిపడి ఈ ప్రపంచాన్నే అపారంగా సంపన్నంగా గావించినవి. బలాసురుని ప్రాణత్యాగం తర్వాత దేవతలు, యక్షులు, సిద్ధులు, నాగులు ఆ బలాసురుని పవిత్ర శరీరాన్ని ఆకాశమార్గంలో వేగంగా గొనిపోసాగినారు. ఆ యాత్ర వేగం వల్ల అతని శరీరం తనంతట తాను ముక్కలైపోయి భూమిపై అక్కడక్కడా పడినది. సముద్రాల్లో, నదుల్లో, పర్వతాల్లో, వనాల్లో, మైదాహాల్లో ఎక్కడెక్కడైతే అత్యల్ప పరిమాణంలో ఆ మహాదాత శరీర శకలాలు పడ్డాయో అక్కడక్కడ అద్భుతమైన రత్నాల గనులే ఏర్పడ్డాయి. వాటి నుండి వెలికి తీయబడిన రత్నాలకు మరియు వజ్రాలకు ఎన్నో అద్భుత శక్తులున్నట్లు కనుగొనబడింది. రత్నాల్లో వజ్రం, ముక్తిమణి, పద్మరాగం, మరకతం, ఇంద్రనీలం, వైదూర్యం, పుష్పరాగం, కర్కేతనం, పులకం, రుధిరం, స్ఫటికం, ప్రవాళం మొదలగు పేర్లతో ఎన్నో ప్రత్యేక లక్షణాలతో ఇవి భూమిపై ప్రకాశిస్తున్నాయి. జ్ఞానపు అవలియడ్డును చేరగలిగినంతగా తెలివిడి కలిగిన పారదర్శులు మరియు విద్వజ్జనులు ఈ రత్నాలకు ఆయా పేళ్లను, వాటి లక్షణాలను మరియు కలిమి ఫలాలను ఎంతో కూలంకషంగా విశ్లేషించి వివేచించి పెట్టారు. ఈ విద్వాంసులు ముందుగా రత్నం యొక్క ఆకారం, రంగు, గుణం, దోష పరీక్ష మూల్యాదుల జ్ఞానాన్ని, తత్సంబంధిత సర్వశాస్త్రాలను లోతుగా అధ్యయనం చేసి దాని ఆధారంగానే మనుషులకు కలిగే శుభాశుభాలను నిర్దేశిస్తారు. ఈ అధ్యయనం ఏమాత్రం అరకొరగా ఉన్నా సరే ఎన్నో అశుభాలు కలుగుతాయి. ఇక్కడొక విచిత్రమేమిటంటే ఏదైనా తప్పుడు రత్నాన్ని ధరించిన వారికే కాక ఆ రత్నాన్ని పెట్టుకొమ్మని సలహా ఇచ్చిన వారికి కూడా ఎన్నో దుష్ఫలితాలు కలుగుతుంటాయి. కాబట్టి శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన తర్వాతనే రత్నశాస్త్రులయ్యే సాహసం చెయ్యాలి. ఐశ్వర్యాన్ని కోరుకునేవారు కాని ఇతరులు కాని బాగా పరీక్ష చేయబడిన మరియు అత్యంత శుద్ధమైనవిగా ధృవీకరించబడిన రత్నాలనే ధరించాలి. రాజులైతే అట్టి అద్భుత రత్నాలను సంగ్రహించి తమ ఖజానాలో ఉంచాలి. కొన్నింటిని కాలానుగుణంగా ధరించాలి. ఇక రత్న ప్రభావాల విషయానికొస్తే సర్వప్రథమంగా మహాప్రభావశాలిగా చెప్పబడుతున్న వజ్రం గురించి తెలుసుకోవాలి. ఆ బలాసురుని ఎముకలు ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడవి అద్భుత వజ్రాలుగా నానా రూపాలలో ఏర్పడ్డాయి. హిమాచల, మాతంగ, సౌరాష్ట్ర, పౌండ్ర, కళింగ, కోసల, వేణవాతట, సౌవీర అను పేర్లు గల 8 భూభాగాలు ఈ సృష్టిలో వజ్రక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. హిమాలయంలో పుట్టిన వజ్రాలు తామ్రవర్ణంలోనూ, వేణవాతట ప్రాప్తించినవి చంద్రసమాన శ్వేతకాంతులలోనూ, సౌరాష్ట్ర ప్రాంతీయ వజ్రాలు నీలకమల కృష్ణమేఘ వర్ణంలోనూ, సౌరాష్ట్ర ప్రాంతీయ వజ్రాలు బంగాలు రంగులోనూ ఎప్పుడూ వెలుగులను విరజిమ్ముతూ ఉంటాయి. ఈ కోవలోనే చెప్పుకోదగ్గ కోసల దేశీయ వజ్రాల వర్ణం పసుపు పచ్చ కాగా, పుండ్రదేశీయ వజ్రాలు శ్యామల వర్ణంలోనూ, మతంగ క్షేత్రపు వజ్రాలు లేత పసుపు రంగులోనూ ఎంతో అద్భుతంగా ఉంటాయి. కొన్ని ప్రత్యేక లక్షణాలున్న వజ్రంలో నిత్యం ఎవరో ఒక దేవత నివసించడం జరుగుతుంది. అత్యంత క్షుద్రవర్ణం అంటే ఒక రంగుందని అనిపిస్తుంటుంది కాని అది ఏ రంగో తెలియనంత లేత రంగు. తొలి లక్షణం ప్రక్కలలో స్పష్టంగా కనిపించే రేఖ, బిందు మాత్రం, నలుపు మరియు కాకిపాదం లాంటి ఏ దోషాలు లేకపోవడం మరియు పరమాణువంత తీక్ష్ణమైన ధార. ఈ లక్షణాలన్నీ దేవవాస వజ్రానివి అని అంటారు. వజ్రం యొక్క రంగుని బట్టి అందులో ఏ దేవతలు ఉంటారో మన శాస్త్రంలో వివరంగా ఉంది. ఆకుపచ్చ, తెల్ల, పచ్చ, పింగళ, నల్ల, కప్పి రంగుల వజ్రాల్లో క్రమంగా విష్ణువు, వరుణుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, మరుత్తులు ఎంతో పవిత్రంగా ప్రతిష్ఠితులై ఉంటారు. ఏ వర్ణాల వారికి ఏ రంగుల వజ్రాలు ధరించుటకు ప్రశస్తమో కూడా శాస్త్రంలో చెప్పబడింది. బ్రాహ్మణులకు శంఖ, కుముద లేదా స్ఫటిక సమాన శుభ్రవర్ణమున్న వజ్రాలు ఎంతో ప్రశస్తం. క్షత్రియులు చంద్రవర్ణం లేదా బభ్రువర్ణం లేదా కనుపాపల రంగులో నుండి వజ్రాలను ధరించడం చాలా మంచిది. వైశ్యులు కుంకుమ లేదా లేత అరిటాకు రంగులో ఉన్న వజ్రాలను పెట్టుకోవాలి. శూద్రులకు వెండి రంగులో ఉన్న
వజ్రాలు అత్యంత శ్రేష్టం. విద్వాంసులు, రాజులకు ముఖ్యంగా 2 రంగుల వజ్రాలు మిక్కిలి ప్రశస్తమని, ఇవి మిగతా వర్ణాలకు అంతగా మేలు చెయ్యవని చెబుతారు. జవావర్ణం మరియు పగడ సమాన రక్తవర్ణం కలిపి ఉన్న వజ్రం లేదా మామిడిపండు రసం వంటి పసుపు రంగు వజ్రం రాజులకు ఎంతో లాభదాయకం. వర్ణసాంకర్యం అనగా రంగులు కలవడం రత్నాల విషయంలో కూడా మంచిది కాదు. పైగా అది దుఃఖదాయిని. రంగును చూసి అంతమాత్రాననే తృప్తిపడిపోయి రత్న సంచయాన్ని చెయ్యరాదు. అంటే ఆబగా ఇంటికి ఎన్నంటే అన్ని తెచ్చేసుకోకూడదు. ఎందుకంటే దోషయుక్త రత్నాలు ఇంటికి ఘోరమైన హానిని చేస్తాయి. మంచి గుణాలున్న రత్నాలైతేనే ఇంటికి, అందులోని వ్యక్తుల వంటికి అనంతమైన ఆరోగ్యాన్ని మరియు అపార ధనాన్ని తేగలవు. ఒక వజ్రాన్ని జాగ్రత్తగా చూసి ఎక్కడా పగులుగాని, కొమ్ముల వద్ద విరుగుగాని, బీటలుగాని లేకుండా ఉంటేనే తేవాలనే ఆలోచన పెట్టుకుని తదుపరి వాటి గుణాలను పరీక్షించాలి. దాని కోణాలు సూదిగా మొనదేలినట్లుండాలి. మరియు అగ్గిలో పుటం పెట్టి అప్పుడే తీసినట్లే ఎప్పుడు చూసినా కొత్తగా ఉండాలి. అందులో అస్సలు మరకలుండకూడదు. ఒకవైపు గాని లేదా మొనల్లో గాని దెబ్బతినిపోయి తనంతట తాను పొడిరాలుతున్న వజ్రాన్ని ధరిస్తే స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందినవాడైనా సరే శీఘ్రం మృత్యువు నొటపడిపోతాడు. మధ్యలో బిందు చిహ్నాలు, నీటి చుక్కల వంటి వికృత ఆకారాలు కనబడే వజ్రాన్ని ధరిస్తే సాక్షాత్తు ఆ ఇంద్రుడంతటి వాడైన అకస్మాత్తుగా దరిద్రుడైపోతాడు. గని నుండి వచ్చిన షట్కోణ, అష్టకోణ, ద్వాదశకోణ, షట్పార్శ్య, పార్శ్వద్వాదశ పార్శ్య, షడ్డార, అష్టధార, ద్వాదశధార, ఉత్తుంగ, సమ, తీక్ష్ణాగ్ర వంటి అద్భుతమైన గుణాలు వజ్రాల సహజ గుణాలు. షట్కోణ, విశుద్ధ, నిర్మల, తీక్ష్ణ ధారగల, లఘు, సుందర పార్శ్వ భాగములున్న నిర్దోషమైన ఇంద్రుని వజ్రాయుధ లక్షణాలున్న ఒక అద్భుత వజ్రం అంతరిక్షంలో ఉన్నదని, అది సర్వోత్కృష్టమని, దానిని భూమిపైకి తేవడం కష్టసాధ్యమని విద్వాంసులు చెబుతుంటారు. తీక్ష్ణ, నిర్మల, దోషశూన్య వజ్రాన్ని ధరించేవాడు తన జీవన పర్యంతము ప్రతిదినము స్త్రీతో అద్భుతంగా భోగించగలడు. సంపద, పుత్ర, ధనధాన్య, పశు సంపదలు నిత్యం వృద్ధి చెందుతుండగా బహుకాలం సుఖంగా జీవిస్తాడు. వానిపడి ఎవరైనా సర్ప, విష, వ్యాధి, అగ్ని, జల, తస్కరాది భయంకర ఆయుధాలను పంపినా లేదా అభిచార మంత్రోచ్చాటనాది క్షుద్ర ప్రయోగాలను చేసినా అవి వానిని చూసి దూరం నుండే పారిపోతాయి. అవి వానినేమీ చెయ్యలేవు. కొన్ని ప్రత్యాగమితాలైపోతాయి. అంటే తిరిగి ప్రయోగించిన వాని పనే పడతాయి. ఏ దోషమూ లేకుండా 20 బియ్యపు గింజల బరువుండే వజ్రం మిగతా వజ్రాల కంటే ఖచ్చితంగా రెట్టింపు ధర పలుకుతుందని మణిశాస్త్ర పండితులంటారు. ఆ పరిమాణం 3వ వంతు, సగభాగం 4వ వంతు, 13వ వంతు, 30వ వంతు, 60వ వంతు, 100వ వంతు, 1000వ వంతున్న వజ్రాలు కూడా ఉంటాయి. వాటి విలువ వాటి బరువును బట్టే ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ బియ్యపు గింజ కూడా ప్రత్యేకమైనది ఉంటుంది. దాని బరువు 8 ఎర్ర ఆవగింజల బరువుతో సమానమై ఉండాలి. ఏ దోషమూ లేని స్వచ్ఛమైన వజ్రాన్ని నీటిలో వేస్తే మునగదు. పైగా ఈత కొడుతున్నట్లుగా తేలుతూ ఆడుతుంది. అది సృష్టిలోని రత్నాలన్నిటిలో సర్వశ్రేష్టము. దానిని ధరించుట ఎంతో శుభకరము. రత్నాలలో దోషాలు దొరుకుతున్న కొద్దీ దానికి విలువ తగ్గిపోతుంటుంది. వాటిని కొని ధరించడం వల్ల ఘోరమైన నష్టం జరగవచ్చు. కొన్ని వజ్రాలు కాలక్రమాన దోషయుక్తాలవుతాయి. కాబట్టి రాజు వాటిని వెంటనే ధరించడం మానేయాలి. ఇతరులు ధరించవచ్చని కాదుగాని ఆ వజ్రానికున్న అద్భుత శక్తి తగ్గిపోతుంది. రాజు అలాంటి వాటిని పెట్టుకోవడం కొనసాగిస్తే రాజ్యానికి ఏమాత్రం మంచిది కాదు. పుత్రాపేక్షతో వజ్రాన్ని ధరించే స్త్రీ ఇతరుల వలె రత్నశాస్త్ర పారంగతుణ్ణి మాత్రమే కాక తనకు అలవాటైన జాతకరత్నను కూడా తప్పనిసరిగా సంప్రదించి ఆ పని చెయ్యాలి. దోషయుక్తమైన రత్నాలను ధరించుటే ఒక మహాదోషము. ఇక దానివల్ల ఏదో మంచి జరగాలనుకోవడం కేవలం మృగతృష్ణలో నీరు త్రాగాలనుకోవడమే. వజ్రాల విషయంలో మోసం జరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి దానికి కూలంకష పరీక్ష మిక్కిలిగా అవసరం. నకిలీ వజ్రాలు ఎక్కువ మెరుపును కలిగి ఉంటాయి. కానీ ఆ మెరుపు ఎంతకాలమూ ఉండదు. కానీ అప్పటికే ఆలస్యమైపోయి జరగవలసిన కీడు జరిగిపోతుంది. క్షార ద్రవ్యం ద్వారా, శాస్త్రోల్లిఖిత పద్ధతుల ద్వారా, శాణ ప్రయోగంతో వజ్రాలను తీవ్రంగా పరీక్షించాలి. ఈ భూమిపై ఉన్న అన్ని రత్నాలపై మరియు లోహాది ఇతర ధాతువులపై వజ్రం ఎంతో సులభంగా గీతను పెట్టగలదు. కాని ఆ వజ్రంపై గీతను పెట్టడం సృష్టిలో దేనికీ సాధ్యం కాదు, ఒక్క వజ్రానికి తప్ప. పుష్పరాగాది జాతిరత్నాలు ఇతర జాతిరత్నాలపై గీతను గీయగలవు. కాని హీరకము మరియు కురువిందము తమ జాతి రత్నాలనే గీయగలవు. ఒక వజ్రాన్ని కేవలం మరో వజ్రమే కోయగలదు. స్వాభావిక వజ్రానికి మాత్రమే తన అద్భుత కాంతులను పైపైకి అనగా ఆకాశ దిశగా ప్రసరింపజేసే అపూర్వ శక్తి ఉంటుంది. ఇంద్రాయుధ చిహ్నాంకితములైన వజ్రాలు కొన్ని ఎంతో అరుదుగా ఉంటాయి. వీటిపై ఆ ఇంద్రుని గుర్తు స్పష్టంగానే కనిపిస్తుంటుంది. కేవలం ఇవి మాత్రమే కోణాల్లో విరిగినా, బిందు, రేఖ చిహ్నదూషితాలైనా తమ శ్రేష్టతను, పూజ్యతను నిలబెట్టుకునే ఉంటాయి. అనగా వీటిని ధరిస్తే ఎలాంటి నష్టమూ జరగకపోగా ఉద్దిష్ట ప్రయోజనాలన్నీ
సంపూర్ణంగా నెరవేరతాయి. మెరుపు తీగల్లోని కాంతితో సముజ్వలంగా వెలుగులను విరజిమ్మే వజ్రాలను ధరించే రాజు అతిశయ ప్రతాపవంతుడై జగదేక వీరుడై వెలసిల్లగలడు మరియు సమస్త సంతానాలతో వర్ధిల్లుతూ పెద్ద కాలం పాటు పుడమి నేలగలడు అని 68వ అధ్యాయంలో సూత మహర్షి వివరించాడు. ఆ తర్వాత మునులకు ముత్యాలు మరియు వాటిలో రకాలు, లక్షణాలు, పరీక్షణ విధి గురించి సూతుడు ఇలా చెప్పసాగాడు. శ్రేష్టమైన ఏనుగు, మేఘం, వరాహం, శంఖం, చేప, పాము, వెదురు వీటన్నిటి నుండి ముత్యాలు అద్భుతంగా వస్తాయి. అయినా స్యుక్తి అనగా సముద్రంలోని ముత్యపు చిప్ప నుండి పుట్టు ముత్యాలే ఈ జగత్ ప్రసిద్ధాలు. రత్నం అనిపించుకునే అద్భుత స్థాయి ఒకే ఒక రకమైన ముత్యానికుంటుందని ముక్తశాస్త్రం వివరిస్తోంది. అది కేవలం ముత్యపు చిప్పలోనే పుడుతుంది. దీన్ని సూదితో పొడిస్తే కన్నం పడుతుంది, మిగతా వాటికి పడవు. ఏనుగు, ఫీశ్చం, శంఖం, వరాహాల నుండి వచ్చే ముత్యాలు ఎన్నో మంగళకరమైన కార్యాలకు అత్యంత ప్రశస్తములని చెప్పబడింది. రత్న నిర్ణయాక విద్వాంసులు 8 రకాల ముత్యాలను పేర్కొంటూ వాటిలో శంఖ మరియు హస్తి ప్రభూతాలు అధమమని వచించారు. ఒక శంఖం నుండి పుట్టిన ముత్యం ఆ శంఖము యొక్క మధ్యభాగం రంగులోనే ఉండి బృహల్లోల ఫలం పరిమాణంలో ఉంటుంది. ఏనుగు కుంభస్థలం నుండి వచ్చే ముత్యం పసుపు రంగులో ఉంటుంది, కాని వీటి ప్రభావమేమీ ఉండదు. చేప నుండి పుట్టే ముత్యాలు ఆ చేప పైభాగం రంగులోనే ఉండి ఎంతో అందంగా, గుండ్రంగా, చిన్నవిగా ఉంటాయి. సముద్రంలోనే ఎక్కువ భాగం జీవించే చేప యొక్క వదన భాగం ఈ ముత్యాల జనక స్థానం. వరాహం నుండి పుట్టే ముత్యాలు ఆ వరాహం దంతమూలాల రంగులోనే ఉంటాయి. అయితే ఈ వరాహాలు మనకెప్పుడూ దర్శనమిచ్చే నల్ల ఊరపందులు కావు. ముక్తా జనకమైనది ఎక్కడో ఎప్పుడో అరుదుగా దొరికే శ్వేత వరాహరాజము. వెదురు కణుపుల నుండి పుట్టే ముత్యాలు అచ్చం వడగళ్లలాగా స్వచ్ఛ సముజ్వల తెలుపు మెరుపుల కాంతులతో శోభాయమానంగా ఉంటాయి. ఈ ముత్యాలకు జన్మనిచ్చే వెదుళ్లు ఎక్కడో దివ్యజనులను సేవించుకోవడానికి వారున్న చోటనే పుడతాయిగాని సామాన్యులకు అస్సలు దొరకవు. సర్పముత్యాలు కూడా చేపముత్యాల వలెనే ఎంతో విశుద్ధంగా వృత్తాకారంలో ఉంటాయి. ఇవి కత్తుల చివరల కాంతుల వలె అద్భుతంగా మెరుస్తాయి. పాము పడగలపై, అది అత్యున్నత జాతి నాగుల వద్దనే దొరికే ఈ ముత్యానికి ఎంతో గొప్ప శక్తి ఉంటుంది. దీనిని ధరించేవాడు అతిశయ ప్రభాసంపన్నుడై, రాజ్యలక్ష్మీయుక్తుడై, దుస్సాధ్యమైన అపార ఐశ్వర్యానికి అధిపతి అయి తేజస్విగా, పుణ్యవంతునిగా వెలుగొందుతాడు. ఈ అద్భుత సర్పముత్యాన్ని రత్నశాస్త్రంపై ప్రపంచంలోనే సంపూర్ణ అధికారమున్న విద్వాంసుని చేత పరీక్ష చేయించి ఆయన తలయూపిన పిమ్మట శుభముహూర్తంలో ఒక సమస్త విధిపూర్వక సంపన్నమైన భవనంపై స్థాపిస్తే ఆకాశం నుండి ఆశ్చర్యకరంగా దేవదుంభీధ్వని వినిపిస్తుంది. దానివల్ల దేవతల సంతోషం మరియు ఆశీర్వాదం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎవని కోశాగారంలోనైతే ఈ సర్పముత్యం ఉంటుందో వానికి సర్ప, రాక్షస, వ్యాధి ప్రయోగాల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ మృత్యుభయం ఉండదు. మేఘంలో పుట్టే ముత్యాలు భూగోళం దాకా రానే రావు. ఎందుకంటే ఖేచరులైన దేవతలే వాటిని ఆకాశంలోనే ఒడిసి పట్టేసుకుంటారు. ఆ ముత్యాలకి దిక్కుల మూలల్లోని కారు చీకట్లను కూడా పారద్రోలి అంతవరకు మనకి కనిపించని చీకటి కోణాలని సైతం ఆవిష్కరించేటంత అద్భుతమైన తేజస్సుంటుంది. సూర్య సమాన కాంతులతో ప్రకాశించే ఆ ముత్యం ఆకారం కూడా స్పష్టంగా ఆ వెలుగులో కంటితో చూడడం ఎంతో కష్టము. ఈ మేఘమణి సర్వజన సామాన్యానికి ఎంతో సమస్త శుభదాయకము. ఈ మణి ఉన్న చోటి నుండి నలుదిక్కులు సహస్ర యోజనాల దాకా విస్తరించిన క్షేత్రంలో ఏ అనర్థము ఏనాటికీ జరగదు. దైత్యరాజు మరియు మహాదాని అయిన బలాసురుని ముఖం నుండి రాలిన దంతపంక్తి నక్షత్ర మండలంలాగా ఆకాశంలో ప్రకాశిస్తూ విచిత్ర వివిధ వర్ణకాంతులను వెలారుస్తూ అలా అలా నేరుగా సముద్రంలో పడింది. ఈ సముద్రం అప్పటికే అశేష జలరాశికే కాక అమూల్య రత్న సంపత్ ప్రపంచాధిపతి మరియు సోముని యొక్క షోడశ కళలతో నిండిన వెలుగులను, కాంతిని, శాంతిని తలదన్నేం అద్భుత రత్నాలకు ఆకారము మరియు ఆ చంద్రునికే పుట్టినిల్లు మరియు రత్నగర్భయైన సముద్రము. ఈ సముద్రమే మహాగుణ సంపన్నాలైన సర్వరత్న నిధానము. అందులో పడిన బలాసురుని పలువరుస ఈ సృష్టిలో ఒక కొత్త అమూల్య సంపదకు తెరతీసింది. ముత్యపు చిప్పగా అనంతరకాలంలో ప్రసిద్ధికెక్కిన సుక్తులలో ఈ పలువరుస వంశాభివృద్ధి అద్భుతంగా జరుగుతోంది. ఈ ముత్యాలే నేడు సర్వశ్రేష్టములై మానవజాతిని సముద్ధరిస్తున్నవి. సాగరతీర దేశాలు మరియు ద్వీపాలునైన సౌరాష్ట్ర, పరలోక, తామ్రపర్ణ, పారశవ, కుబేర, పాండ్య, హాటక, హేమక, సింహళ ప్రాంతాలు ముత్యాలకు అపార కోశాగారాలుగా పరిణితి చెందాయి. ముత్యం ఎక్కడ పుట్టినా అది ముత్యమే. ఇది సర్వత్రా సర్వాకృతులలోనూ లభిస్తుంది. పురాణకాలంలో ఒక ముక్తాఫలం విలువ 1305 ముద్రలుగా ఉండేది. అరతులం బరువున్న ముత్యం పైన చెప్పిన ధరలో 5/2 భాగము. తక్కువ 3 మాసలు అధికంగా ఉండే ముత్యం 2000 ముద్రలు. అనంతరకాలంలో పూర్తిగా పెరిగిన పెద్ద పరిమాణంలో ఉన్న చిప్ప నుండి వచ్చిన ముత్యం 1300 బంగారు కాసుల ధర పలుకుతుంది. విశుద్ధత కోసం ముత్యాలను సాధారణ అన్నపు కుండలలో జంబీర రసం నింపి అందులో వేసి బాగా ఉడికిస్తారు. తర్వాత వాటి ఆకారాలను గుండ్రంగా మలచి కన్నాలను కూడా సున్నితంగా
ఖచ్చితంగా వేసేస్తారు. దీనికి ముందుగానే బాగా తడిపిన మట్టితో మత్స్యపుటపాకమును జోడించి అందులో ముత్యాలను ఉడికించాలి. తరువాత మట్టికి బిడాల పుటపాకమును జోడించి అందులో ముత్యాలను ఉడికించాలి. తర్వాత వాటిని బయటకు తీసి పాలలో గాని నీటిలో గాని లేదా మధురసంలో గాని వేసి మరల వేడి చేస్తే అవి ఎంతో నున్నగా మృదువుగా తయారవుతాయి. మంచి మెరుపు కూడా వస్తుంది. అప్పుడు స్వచ్ఛమైన వస్త్రంతో ప్రతి ముత్యాన్ని ఎంతో గట్టిగా తోమాలి. చెప్పులను మెరుపు కోసం గుడ్డతో రాపిడి చేసే దానికన్నా ఎక్కువగా వీటిని పాలిష్ చేయాలి. అప్పుడు వాటి మెరుపు రెండింతలు మూడింతలుగా అద్భుతంగా పెరుగుతుంది. దోషాలన్నీ పోయి గుణవంతమై సహజంగానే ఉండే ముత్యం ఈ రకమైన శుద్ధి చర్యల వల్ల మరింత నయనానందకరమై పంకిల రహితమై శోభిస్తుంది. మహానుభావుడు దయామయుడు లోకబాంధవుడునగు వ్యాడి అనే ఆచార్యుడు ఈ ముత్యాలపై జనులకు అద్భుతమైన జ్ఞానాన్ని కలిగించాడు. ఈ విధంగా రసశోధితమైన ముత్యం శుభసిద్ధికారకమైన విశ్వాసపూర్ణాలంకారమై మానవ శరీరాలపై దివ్యమైన అలంకారమై శోభిస్తుంది. సూర్యకాంతి సోకిన స్వచ్ఛమైన గాజులాగా మెరుస్తుంటుంది. మరియు స్వర్ణజటితమై ఉంటే ఆ బంగారానికే ఒక కొత్త వెలుగును, అందాన్ని మరియు శోభన ప్రతిపత్తిని ఇస్తుంది. ముత్యాన్ని బాగా శోధించి మంగళకారకం చేయడంలో ప్రపంచంలో సింహలీయులదే సింహభాగం. ఏదైనా ఒక ముత్యం మీద అనుమానం వస్తే దానిని స్నేహద్రవ్యంలో వేడిచేసి దానిలో ఉప్పు కలపగా వచ్చిన ద్రావకంలో ఒక రాత్రంతా ఉంచివేయాలి. తెల్లవారినాక ఆ ముత్యాన్ని బయటకు తీసి పొడిగుడ్డలో చుట్టి శ్రద్ధగా చేసినంత గట్టిగా తుడవాలి. అలా ఒక అరగంట పాటు చేసి తీసి చూస్తే ఆ ముత్యం ఏమాత్రమూ వన్నె తగ్గకుండా నిన్నటిలాగే మెరుస్తుంటే అది అచ్చమైన మంచి ముత్యమేన గ్రహించాలి. ఇది వరకు చెప్పబడిన ప్రమాణాలతో పెద్దదై తెల్లగా, నున్నగా, స్వచ్ఛంగా, నిర్మలంగా, తేజస్సంపన్నంగా, సుందరంగా, గుండ్రంగా ఉండే ముత్యం అద్భుత గుణసంపన్నమని శాస్త్రం వచిస్తోంది. ముత్యం అమ్ముడుపోయినా పోకపోయినా మనిషికి ఎంతో ఆనందాన్నే కలిగిస్తుంది. అమ్ముకుంటే డబ్బులొస్తాయి. అమ్ముకోకుండా వాడుకుంటుంటే దానికి గల అతీత శక్తుల వల్ల ఐశ్వర్యానందాలు నిరంతరం కలుగుతూనే ఉంటాయి. సర్వసులక్షణ లక్షిత జాతి అయిన ముత్యం ఒకమారు ఒక మనిషి పూర్వజన్మ సుకృతం కొద్దీ అతన్ని చేరిందంటే అతన్ని ఏ విధంగానూ చెడిపోనియదు, ఎన్నడూ బాధపడనివ్వదు, మరియు అనర్థోత్పాదక శక్తులను అతని దరి చేరనివ్వదు, మరియు ఘోరదోష సంపర్కం కలుగనివ్వదు. ఇది ఒక మంచి ముత్యం యొక్క అద్భుత మాహాత్మ్యము అని 69వ అధ్యాయంలో వివరించారు. ఆ తర్వాత పద్మరాగమణి లక్షణాలు మరియు వాటి పరీక్షా విధి గురించి చెబుతున్నారు. దేవతల పాలటి మహాదాతయు మరియు జగత్తికి సర్వరత్న ప్రదాతయునగు బలాసురుని రత్న బీజరూప శరీరం నుండి సూర్యభగవానుడు కొంత రక్తాన్ని తీసుకొని వెళుతుండగా వినీలాకాశ మార్గంలో లంకపై నుండి పోతున్నప్పుడు లంకాధిపతి అయిన ఆ భయంకర రావణుడు అడ్డగించాడు. వారి పెనుగులాటలో ఆ పవిత్ర రక్తం అలా క్రిందికి జారి లంకదేశంలో ఒక నదిలో పడిపోయింది. రావణగంగగా ప్రసిద్ధమైన ఆ నది బహుప్రశస్తమైనది. అందలి జలాలు లంకలోని అద్భుత సౌందర్యవతుల నితంబాల నీడలతో నిత్య సంపర్కం గలగడం వల్లో ఏమో గాని అవి పరమ రమణీయాలుగా పేరుగాంచాయి. నారీరత్న సంచయ సంగ్రాహకులలో ఆ రావణుని మించిన వారు ఉండరేమో కదా. ఆ నది యొక్క రెండు తటాలు అందమైన పోకు చెట్లతో శోభితాలై ఉంటాయి. ఆ నదిని అక్కడి వారు పవిత్ర గంగతో సమాన పవిత్రంగా చూసుకుంటారు. ఉత్తమ ఫలాలనివ్వడంలో ఆ నది గంగకి ఏమాత్రం తీసిపోదు. రంగులో కొన్ని కళకళలాడగా మరికొన్ని చెకోరా, పుంస్కోకిల, సారసపక్షుల కన్నుల కాంతులతో సమాన వర్ణాలలో వెలుగును అద్భుతంగా వర్షిస్తుంటాయి. మొత్తానికి స్ఫటికోద్భూత పద్మరాగాలలో కూడా గుణప్రభావాలు ఉత్తమంగానే ఉంటాయి. అవి రావణ గంగోత్పన్న మణులతో సమానంగానే ఉంటాయి. సౌగంధిక మణుల నుండి పుట్టిన పద్మరాగమణులు నీలకమలాల రంగులోనూ ఎర్రకలువల వర్ణంలోనూ ఉంటాయి. కురువిందాల నుండి వచ్చిన వాటికి స్ఫటికోద్భూత పద్మరాగాలంత అద్భుత కాంతి ఉండదు. అధికాంశమణులలో కాంతి అంతర్నిహితమై అనగా లోపల్లోపలే ఉంటుంది. అయినా ఆ రేఖామాత్రపు బహిర్గత బహువర్ణ కాంతి బాహుళ్యమే మనుజులను మైమరిపిస్తున్నది. వర్ణాధిక్యం, గురుత్వ, స్నిగ్ధత, సమత, నిర్మలత, పారదర్శకత, తేజస్విత, మహత్త ఇవన్నీ శ్రేష్ఠమణుల యొక్క అద్భుత గుణాలు. మణులు గరుతుగాను, పొడిపొడిగాను, పరుషంగాను, అక్కడక్కడ కన్నాలు పడి వర్ణవిహీనంగా, ప్రభావిహీనంగా, కడిగినా పోని మరకలతో ఉంటే అవి అత్యంత దోషయుక్తాలని గ్రహించి వానిని కనీసం స్పృశించరాదు. ఎందుకంటే వాటిని ధరిస్తే ఆ దుష్ప్రభావం వల్ల ధరించిన వాణ్ణి అంతులేని శోకం, చింత, ఘోర రోగం, అకాల మృత్యువు, ధననాశాది భయంకర ఆపదలు చుట్టుముడతాయి. అన్ని సద్గుణాలు అబ్బిన పద్మరాగమణులు కూడా ఒక్కొక్కప్పుడు సర్వశ్రేష్ఠతా పదాన్ని అందుకోలేకపోవచ్చు. రత్నతులన చేయునప్పుడు కలాసపురం, సింహళం, తుంబుర, ముక్తపాణి, శ్రీపూర్ణకీయ ప్రాంతాల నుండి వచ్చిన పద్మరాగాలు ఎంత జాజ్వల్యమానాలైనప్పటికీ రావణ గంగోత్పన్న పద్మరాగాల కంటే తల వెంట్రుక వాసైన వాసి తక్కువగానే భావింపబడుతున్నాయి.
మలినవర్ణం వల్ల కలాసపుర పద్మరాగాలు, అల్పతామ్రవర్ణ కారణంగా తుంబుర దేశీయాలు, కృష్ణవర్ణపు కలిమిచే సింహలోత్పన్నాలు, నీలవర్ణ కాంతి విహీనతా వ్యాజనాన ముక్తపాణి, శ్రీపూర్ణకీయ పద్మరాగాలు స్వల్పంగా వాసి తక్కువ మణులేగా పేర్కొనబడుతున్నాయి. వెలితిలేని అద్భుతమైన ఎర్రదనం అంటే గుంజబీజం అనగా గురిగింజతో సమానమైన రంగు ఉండే పద్మరాగం అత్యుత్తమం. ఇది మెత్తగా ఉన్నట్లు చేతికి తగిలినప్పుడు అనిపిస్తుంది, కానీ నొక్కి చూస్తే చాలా గట్టిగా ఉంటుంది. దాని నున్నదనంలో దీనికి ఏదీ సాటిని లేదు. దానిని ఒకవైపు చేతితో నిమురుతుంటే రెండో వైపు రంగు మరింత చిక్కబడుతుంది. ఎక్కువసేపు వేళ్ల మధ్య పెట్టుకుని రాపిడి చేస్తే కొంత రంగును కోల్పోయినట్లు కనిపిస్తుంది. అందులో బరాసురుని రుధిరాకర్షక శక్తి ఒక అకస్మాత్తు అపార ధనలాభంలాగే చేరగానే ప్రతి రాత్రి రత్నాలెక్కడి నుండో అద్భుతంగా వచ్చి నదీతటంపై స్థిరపడసాగినవి. వాటి యొక్క కాంతులు బంగారు బాణాల్లా నదిలో నుండి పైకి, వెలుపలి నుండి నదిలోకి పరావర్తితం సాగసాగావి. ఆ నదిలో దొరికినవే ఈ అద్భుత పద్మరాగమణులు. ఇవి సౌగంధికాలు కూడా. వీటిలో కురువిందగ రత్నాలు మరియు స్ఫటిక రత్నాల ఉత్తమ ప్రధాన గుణాలన్నీ అద్భుతంగా ఉంటాయి. వాటి స్వరూపం ఎర్రటి మెరుపుతో బంధూకపు పుష్పం, గుంజాఫలం, జపాకుసుమం, కుంకుమం, వీరబహుటీ కీటవర్ణాలు, పలాస పుష్పవర్ణం ఇలా లేతగా కనీ కనిపించని ఎరుపు నుండి నలుపు కలిసిన చిక్కటి రక్తవర్ణం దాకా అన్ని ఎర్రని నీడలలోనూ అనగా ఛాయలలోనూ సింధూరం, నీలోత్పలం, రక్తకమలం, కుంకుమ పువ్వు, లాక్షారసం రంగుల్లో పద్మరాగం అద్భుతంగా ఉంటుంది. అది ఎంత చిక్కటి రంగులోనున్నా అపార కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. స్ఫటికం నుండి పుట్టిన పద్మరాగం సూర్యకిరణాలు సోకగానే ఎంత దూరం దాకానైనా అవిచ్ఛిన్నంగా అన్ని ప్రక్కలకు తన అద్భుత కాంతులను విరజిమ్మగలదు. కొన్ని రత్నాల వర్ణాలు కుసుంభ నీలవర్ణాల మిశ్రితాల కలగలుపు కాంతులతో కంటికి ఇంపు గొలుపుతాయి. కొన్ని పద్మరాగాలు కొత్తగా వికసించిన కమలం వంటి శోభతో అద్భుతంగా మెరుస్తాయి. కొన్ని భల్లాంటక కంటకారి పుష్పసమాన కాంతులను అద్భుతంగా వేలారుస్తాయి. ఇంగువ చెట్టు పూల రాపిడి తీవ్రతరమైతే ఇవి రంగును కొంతవరకు కోల్పోవచ్చు. చేతబట్టుకుని పైకెగిరేసి చూస్తే సూర్యకిరణాల చిక్కదనాన్ని బట్టి పద్మరాగం అద్భుతంగా రంగులు మారుస్తుంది. ఒక్కొక్క ఎత్తులో ఒక్కొక్క రంగును ధరిస్తుంది. ఇవన్నీ ఉత్తమ రత్న లక్షణాలే. కాని వీడిని గమనించేసి తొందరపడిపోకుండా రత్న పరీక్షకునై అభిప్రాయం ఖచ్చితంగా తీసుకోవాలి. సాన కూడా పట్టించి చూడాలి. ఎందుకంటే ఉత్తమ రత్నాన్ని ధరించినవాడు ఏదో సరదాగా కరుడుగట్టిన శత్రువుల మధ్యలోకి వెళ్లినా ఆ రత్నము వానిని అద్భుతంగా రక్షిస్తుంది. అదే దోషభూయిష్టమైన రత్నమైతే ఎంతో నమ్మకమైన స్నేహితుల మధ్యలోనున్నవాడు కూడా ఘోరమైన ఆపదల పాలవుతాడు. ఒక చోట పుట్టిన మణులన్నీ ఎప్పుడూ ఒకే ప్రభావాన్ని కలిగి ఉంటాయనుకోరాదు. వాటి మధ్య పోలికలుంటాయి, కానీ భేదాలు ఉంటాయి. కాబట్టి రత్నాలను దేనికదిగానే కలివిగా కాకుండా విడివిడిగా రత్న పరీక్షకునికిచ్చి శోధన చేయించాలి. అత్యుత్తమ రత్నాన్ని అల్ప ప్రభావం గల రత్నాలతో కలిపి ఎప్పుడూ నిక్షేపించరాదు. మహాగుర సంపన్నములైన పద్మరాగాలను ఉడద ధాన్యపు గింజ పరిమాణాన్ని బట్టి పోల్చాలి, అనగా తులన, ఆకలన చేయాలి అని 70వ అధ్యాయంలో వివరించబడింది. ఆ తరువాత మరకతమణి లక్షణాలు మరియు పరీక్షా విధి గురించి చెబుతూ నాగరాజు వాసుకి ఆ బలాసురుని పిత్తాన్ని తీసుకుని ఆకాశాన్ని చీల్చేటంత మహావేగంతో దేవలోకం వైపు సాగిపోతుండగా అతని తలననున్న అద్భుతమణి ప్రకాశం క్రిందనున్న సముద్రంపై పడి సాగరానికొక పెద్ద వెండి సేతువు అమరినట్లుగా కాంతులు పరుచుకున్నాయి. సరిగ్గా అదే సమయానికి తన రెక్కల దెబ్బలతో భూమ్యాకాశాలను కలగుండువరచే మహావేగంతో పక్షిరాజు గరుత్మంతుడు ఆ వాసుకిపై భయంకరంగా దాడి చేశాడు. వాసుకి భయపడి పారిపోతూ ఆ బలాసురుని పిత్తాన్ని ఒక పర్వత సానువు వద్ద వదిలి పారిపోయాడు. ఆ పర్వతంపై మధుర సుస్వాద జలస్రవంతులు ప్రవహిస్తున్నాయి. నవకలికలతో సాంద్ర సుగంధ పరిమళాలను వెదజల్లుతున్న సౌగంధిక వృక్షాలు, ఎన్నో మాణిక్యాలు కూడా తురుస్క దేశానికి దగ్గరల్లోనున్న ఆ పర్వతం కొండకోనల్లో అద్భుతంగా కొలువున్నాయి. బలాసురుని పిత్తం ఆ నీటిలో కలిసి సముద్రంలోకి ప్రస్థానించి ఆ మహాలక్ష్మి సమీపానికి దగ్గరగా పోగా అది ప్రయాణించిన సరిత్తుల తీరాలలోనున్న భూమి అద్భుతమైన మరకతమణులకు మహా ఖజానా అయ్యింది. సముద్రం మహాలక్ష్మికి పుట్టిల్లు. వాసుకి పరిగెడుతున్నప్పుడు అతని రక్షణలోనున్న బలాసురుని పిత్తం నుండి కొన్ని బిందువులు జారిపడుతుండగా గరుత్మంతుడు వాటిని అందుకుని పానం చేశాడు. వెంటనే ఆయనకి భయంకరమైన మైకం కమ్మేసినట్లుగా కావడంతో ఆయన దానిని వమనం అనగా కక్కివేయుట చేశాడు. ఆయన 2 నాసికారంధ్రాల ద్వారా వెలువడి నేలపై బడిన ఆ పిత్తభాగము అద్భుత కాంతితో మెరిసే మరకతాలకు గొప్ప గనిగా మారింది. ఆ మహామణులు
కోమలమైన చిలుక వన్నెలోనూ శిరీష పుష్పవర్ణంలోనూ మిణుగుడు పురుగు వెనుక భాగం రంగులోనూ హరిత తృణక్షేత్రం వలెను నాచు రంగులోనూ సర్పభక్షిణి నెమలి కండ్ల వన్నెలలోనూ నవహరిత పత్రవర్ణంలోనూ అద్భుతంగా మెరుస్తుంటాయి. ఇవి ఎంతో లోక కళ్యాణకారకాలు. గరుత్మంతుని స్పర్శ వలనే ఏమోగాని ఇక్కడి మరకతమణులు సర్వ విష వ్యాధులను సమూలంగా నశింపజేసే మహాశక్తిని కలిగి ఉంటాయి. అయితే ఇవి చాలా దుర్లభాలు. ఇవి దొరకడం చాలా కష్టం. ఎన్నో మంత్రాలకు మరెన్నో ఔషధాలకు లొంగని ఘోరమైన విషాలు కూడా గరుత్మంతుని మూలంగా వచ్చిన రత్నాలు తగలగానే భయపడి పటాపంచలైపోతాయి. గరుత్మంతునిచే వాసుకిచే వదలబడిన బలాసురునాత్మీయ భాగాలలో లభించునవే ఈనాటికి ప్రపంచంలో అత్యుత్తమ మణులుగా నెలకొని ఉన్నాయి. ఇవి చాలా చోట్ల నుండే వస్తున్నాయి గాని ఏవైనా వాసుకి వదిలినా గరుత్మాన్ కదిలిన స్థానంలో పుట్టిన మణుల తరువాతనే. రత్నవిద్యా విశారదులైన విద్వజ్జనులు ఇలా వచిస్తారు. చిక్కటి ఆకుపచ్చని రంగులో కోమల కాంతులతో అద్భుతంగా మెరుస్తూ ముట్టుకున్నా నొక్కినా గట్టిగా తగులుతూ మధ్యభాగంలో బంగారు పడి ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ సూర్యకిరణాలుగాని వేరే ఉత్తమ కాంతులుగాని సోకినప్పుడు మొత్తం మణి పచ్చగా మెరిసినా దాని మధ్యభాగం నుండి సూర్యసమాన కాంతులు ఉజ్వలంగా వెలువడి తొలుతడి పచ్చదనాన్ని అధిగమించి వెలుగుతుండే మరకతమణి గొప్ప ప్రభావం కలది. దానిని చూడగానే మన మనస్సులో ఏదో తెలియని అపార ఆనందం ప్రవేశించి వేళ్లూనుకుని మనను పరవశింపజేస్తుంది. ఇంత అధికంగా మనకు ఆహ్లాదం కలిగించే శక్తి ఈ సృష్టిలో ఏ ఇతర మణికి ఉండదు. ఈ లక్షణాలున్న మరకతమణినే సకల సద్గుణవతిగా భావించాలి. వర్ణం బాగా వ్యాపించడం వల్ల ఉత్తమమైన మరకతమణి అంతర్భాగం నిర్మల స్వచ్ఛ కిరణాలతో కూడుకొని ఉంటుంది. దాని ఉజ్వల కాంతి చిక్కగా, శుభ్రంగా, కోమలంగా, స్నిగ్ధంగా ఉంటుంది. పై లక్షణాలు కాంతులు ఉండి నీలకంఠం అంటే నెమలి కంఠం రంగులో మెత్తగా ఉండే మరకతమణులు కూడా మంచివే. చిత్రవర్ణంలో ఉండి కఠోరంగా, మలినంగా, రూక్షంగా, బండరాయిలాగా తగులుతూ శిలాజిత్తు అనే ఔషధంలాగా వేడిని నిర్గమింపజేస్తూ ఉండే మరకతమణి అత్యంత దోషపూరితం. సంధి ప్రదేశంలో సుష్టికంగా ఉండి మధ్యలో విరిగి మరొక మణిగా తయారైతే అటువంటి మరకతాలను ఎట్టి పరిస్థితులలోనూ తెచ్చిపెట్టడం కాని పెట్టుకోవడం కాని చేయరాదు. భల్లాటకీ పుత్రిక అని 2 శైల విశేషాలు ఉన్నాయి. కొన్ని రత్నాలు వాటి రంగుల్లో గాని వాటి కలగలుపు రంగుల్లో గాని ఉంటాయి. అటువంటి మరకతమణులు ఏమాత్రం మంచివి కావు. అయితే పుత్రిక వర్ణం క్షేమవస్త్రంతో గట్టిగా ప్రయత్నిస్తే తొలగిపోతుంది. కాని మణి చిన్నదైపోయి గాజులా సన్నగా ఉంటుంది. అది అస్సలు మంచిది కాదు. కొన్ని మణులకు ఔషధాలతో రంగును సృష్టించి తయారు చేయడం జరుగుతుంది. సహజ వర్ణాలున్న రత్నకాంతులు పైకి ప్రసరిస్తాయి. మందులు పూయబడ్డ రత్నాలను ఆభరణాలలో వాడడం వల్ల నష్టం లేదు, కాని లాభం కూడా ఏమీ ఉండదు. సహజత్వాన్ని నిర్ధారించే ఊర్ధ్వగామి కాంతులు కూడా ఒకే ఒక ఏటవాలు కోణంలో కనిపిస్తాయి. అవనక దృష్టికి అసలు కనిపించవు. శుభ ఫలితాల కోసం మరకతాన్ని ధరించదలుచుకున్నవారు స్నానం, ఆచమనం, రక్షామంత్ర విధివజ్జపం, గోసువర్ణ దానాలు చేసి పవిత్రంగా ధరించాలి. దోషాలు లేని గుణాలు కలిగిన బంగారు త్రాటిలో దేనిని పెట్టుకుని సంతోషంగా పెట్టుకోవచ్చు. అన్ని దేవపితృకర్మలలో మరిన్ని మంచి ఫలాలకై మరకతమణిని భక్తిగా ధరిస్తారు. విషపీడితులను ఆ ఘోర పీడ నుండి రక్షించే శక్తి, సంగ్రామంలో అఖండ విజయాన్ని సమకూర్చే శక్తి ఈ రత్నానికుంటాయి. ఇది పద్మరాగమణి కంటే అధిక మూల్యాన్ని కలిగి ఉంటుంది అని 71వ అధ్యాయంలో వివరించబడింది. మన నాని ఎపిక్స్ ఛానల్లో వస్తున్న ఈ అద్భుతమైన గరుడ మహాపురాణం సిరీస్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మరియు మీ అమూల్యమైన కామెంట్స్ పక్కనే ఉన్న ఆ హైప్ బటన్ గట్టిగా నొక్కండి. అలాగే ప్రతి బుధవారం ఉదయం 9 గంటలకు మన ఛానల్లో వచ్చే ఈ అద్భుతమైన సిరీస్ను ఎట్టి పరిస్థితులలోనూ మిస్ చేయకండి. మరియు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్స్లో ఆ భగవంతుని నామం మారు మ్రోగిపోయేలా జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. వచ్చే బుధవారం ఎపిసోడ్లో సరికొత్త రహస్యాలతో కలుద్దాం. జై శ్రీమన్నారాయణ.